ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు చింతపండు పప్పుచారు ఫస్ట్ ఇలా ఉడికించుకోవాలి. పప్పును కలబెట్టిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పప్పు కలబెట్టుకుని పక్క పెట్టుకున్న తర్వాత ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ముందుగానే పసుపు, ఉప్పు, కారం వేసుకున్న తర్వాత ఉప్పు ఇప్పుడు వేసుకుంటున్నాం. తాలింపు గింజలు వేగిపోయినాయి. పప్పు తాలింపు వేసుకున్న తర్వాత ముందుగా తీసుకున్న చింతపండు, పప్పు చారు మరిగింది. అందులోకి కొన్ని గుమ్మడి వడియాలు ఫ్రై చేసుకోవాలి. చింతపండు పప్పుచారు రెడీ.